తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మీరు కొన్ని సినిమాల్లో చూసే ఉంటారు, శత్రువుని చంపి తీరాలని. ఇంట్లో ముస్లిం వాళ్ళు మగవారిని తిట్టి వారిని రెచ్చగొట్టడం. ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో పరువు హత్య కేసులో కూడా అదే జరిగింది. నానమ్మ కళలో ఆనందం కోసమే బంటి హత్యకు స్కెచ్ చేశాడు. అందుకే హత్య జరిగిన వెంటనే శవాన్ని నేరుగా నానమ్మకు చూపెట్టి రాత్రంతా కారులో షికారు చేశారు నిందితులు. ఈ కేసులో మరిన్ని విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి. సూర్యాపేట కేంద్రంలోని పిల్లలమరి సమీపంలో వడకొండ్ల కృష్ణ అలియాస్ మాలబంటిని హత్య చేసింది మొత్తం 6. బంటి భార్య భార్గవి అన్న నవీన్, తమ్ముడు వంశీ, తండ్రి సైదులతో పాటు మరో 3 ఈ హత్యలో పాల్గొన్నారు. వారిలో 4 భార్గవి కుటుంబ సభ్యులే కాగా వైరి మహేష్ అనే యువకుడితో పాటు నల్గొండకు చెందిన మరో వ్యక్తి సాయం తీసుకున్నారు. తమ ఇంటి ఆడబిడ్డను వేరే కులానికి చెందిన బంటి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనేది హత్యకు ప్రధాన కారణం. స్నేహం పేరుతో ఇంటికొచ్చి తమ చెల్లిని ప్రేమించాడు. బంటిపై కోపం మహేష్కు ఎంతుందో వారి ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా అంతే ఉంది. ముఖ్యంగా బంటి నానమ్మ ముందు నుంచే మనవరాలు వివాహాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. 6 నెలల క్రితం బంటి భార్గవి వివాహం జరిగింది. దీంతో కుటుంబంలో పరువు పోయిందని అప్పటి నుంచి కృష్ణపై భార్గవి కుటుంబ సభ్యులు కక్ష పెంచుకున్నారు. గతేడాది డిసెంబర్లో క్రిస్మస్ సందర్భంగా ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడంతో కుటుంబం మరోసారి రగిలిపోయింది. వారితో పాటు భార్గవి నానమ్మ బుచ్చమ్మ ఈ విషయాన్ని అస్సలు ఓర్చుకోలేకపోయింది. తన కుమారుడంటే భార్గవి తండ్రిని మనవళ్లను రెచ్చగొడుతూ వస్తున్నట్టు పోలీసులు విచారణలో తేలింది. అందుకే ఆదివారం సాయంత్రం బంటిని మహేష్ సాయంతో బయటకు పిలిచి బైరు మహేష్ వ్యవసాయ భూమి వద్ద ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకుని ఆత్మకూరు మండలం పాత సూర్యాపేటలో బంధువుల ఇంటి వద్దున్న బుజ్జమ్మకు చూపించి ఆమె కళ్లలో ఆనందం చూశారు. అనంతరం నల్గొండలో ఉన్న మరో మిత్రుడికి మృతదేహాన్ని చూపేందుకు వెళ్లారు. ఇలా రాత్రంతా వీరు బంటి మృతదేహాన్ని కారు డిక్కీలో ఉంచి షికార్లు చేశారు. అనంతరం పిల్లలమరి సమీపంలోని మూసి కాల్వకట్టపై బాడీ వదిలేసి వెళ్లిపోయారు. బంటిని హత్య చేయాలనే ఉద్దేశంతో 2 నెలల నుంచి బంటితో మహేష్ స్నేహం చేస్తున్నాడు. చిన్న చిన్న సెటిల్మెంట్లు చేసే మహేష్ బంటిని కూడా వాటికి తీసుకెళ్లాడు. ఇలా పూర్తి నమ్మకం వచ్చాక హత్యకు భార్గవి కుటుంబ సభ్యులు ప్లాన్ వేశారు. ఈ నెల 19నే బంటిని చంపాలని చూశారు. కానీ అది కుదరకపోవడంతో ఆదివారం రాత్రి పక్కా స్కెచ్తో ప్రాణం తీశారు. ముందుగా మహేష్ ఫోన్ చేసి బంటిని తన పొలం గట్టు వద్దకు పిలిపించాడు. తర్వాత అక్కడికి భార్గవి కుటుంబ సభ్యులొచ్చి అంతా కలిసి బంటిని చంపేశారు. పీక నులిమి బండరాయితో తలపై కొట్టి చిత్రహింసలు చేసి చంపేసినట్టు పోలీసులు గుర్తించారు. బంటి హత్యకు భార్గవి నానమ్మ కూడా ఒక కారణమని తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఒక 6 months బ్యాక్ కులాంతర వివాహం చేసుకున్నాడు. డిసీజ్ వాళ్ళ వైఫ్ చెప్పేదాని ప్రకారం నిన్న 5 o'clock బైరు మహేష్ పర్సన్ వచ్చి తీసుకెళ్ళిండు. మార్నింగ్ మర్డర్ అయినాడు. కులాంతర వివాహం వల్లనే జరిగిందని వాళ్ళ ఒక కంప్లైంట్. అది పూర్తి విచారణ జరిపితే కానీ కంప్లీట్ అయితే కానీ మనం ఏదైనా చెప్పగలం. ప్రాథమికంగా వాళ్ళైతే ఇద్దరిని సస్పెక్ట్ చేస్తారు. వాళ్ళు దొరికితే కానీ ఇంకెవరైనా ఉన్నారని చెప్పగలం. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. తమ శత్రువులపై కక్ష సాధించేంత వరకు కూడా నిద్రపోని ఘటనలు, అదేవిధంగా తమ కుటుంబంలో ఉన్న మగవాళ్ళను సూటిపోటి మాటలతో రెచ్చగొట్టే ఒక సన్నివేశాలను అయితే ఇప్పటివరకు తెలుగు ఫ్యాక్షన్ సినిమాలను చూశాము. కానీ సూర్యాపేటలో వెలుగు చూసిన పరువు హత్య కేసులో మాత్రం సంచలన విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. ఈరోజు విచారణ దాదాపు పూర్తి కావచ్చింది. మరికొద్ది గంటల్లోనే నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం అయితే కనబడతా ఉంది. ఈ మొత్తం సీన్లో మాత్రం ఎవరైతే భార్గవి ఉందో భార్గవి నానమ్మనే కీలకంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ఆమె రెచ్చగొట్టడం వల్లనే మనవలను హత్యకు పాల్పడినట్లు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు, ప్రస్తుతం రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. విచారణ మాత్రం పూర్తి కావచ్చిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎక్కువ గత మృతదేహం అంతా ఏదైతే రాత్రి 26వ తారీఖు రాత్రి కృష్ణను అలియాస్ బంటిని హత్య చేసిన తర్వాత తమ నానమ్మ బుచ్చమ్మనే కీలక సూత్రధారి. బుచ్చమ్మ పదే
వీళ్ళని రెచ్చగొట్టడము, ఎందుకురా అన్నం తింటున్నారు మీరు, ఎలా తినబుద్ధి అవుతుందిరా అంటూ కూడా రెచ్చగొట్టి వాళ్ళ మనవలను మాత్రం మొత్తం కూడా ఒక కక్ష సాధింపు ధోరణిలో బుచ్చమ్మ అయితే తమ మనవలకు నూరిపోసా ఉంది. మొదటి నుంచి మనవరాలు కులాంతర వివాహాన్ని వ్యతిరేకిస్తూ వస్తూ ఉంది బుచ్చమ్మ. ఈ నేపథ్యంలో కొన్ని నెలలుగా తన కుమారుడు మనుమలను రెచ్చగొడుతూ హత్యకు పరోక్షంగా కారణమైనట్లయితే పోలీసులు గుర్తించారు. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని కారులో వేసుకొని అయితే హత్య చేసిన తర్వాత తమ నానమ్మ కళ్ళల్లో ఆనందం చూడడానికి కోసం ఈ డెడ్ బాడీని ఏకంగా వాళ్ళు సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు ఎస్ మండలం పాత సూర్యాపేట గ్రామానికి చెందిన ఒక చనిపోయిన కార్యక్రమం ఉంది. అక్కడ కర్మ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అయితే తమ నానమ్మ బుచ్చమ్మ వెళ్ళింది. ఆమెకు డెడ్ బాడీని చూపించి ఆమె కళ్ళలో ఆనందం చూసేందుకైతే మన వాళ్ళు ఏకంగా డెడ్ బాడీని కూడా అక్కడ తీసుకెళ్లారు. కానీ ఆ ఇంట్లో వాళ్ళకైతే ఏదైతే కార్యక్రమం జరుగుతుందో ఆ ఇంట్లో వారికి ఎవరికి కూడా తెలియకపోవడం ఇక్కడ విశేషం. అయితే రాత్రి సమయంలో అక్కడికి వెళ్ళి కారులో డెడ్ బాడీని చూసిన తర్వాత ఆమె ఒక్కసారిగా ఆనందపడిన సందర్భం, ఆనందపడి శభాష్ మనవళ్ళు అంటూ ఆమెను వాళ్ళని వెన్నుతట్టి ఒక ఫ్యాక్షన్ సినిమాని అయితే తలపిస్తూ ఉంది. అనంతరం ఈ డెడ్ బాడీని తీసుకొని దాదాపు 120 కిలోమీటర్ల పైగా డెడ్ బాడీని కారులోనే వేసుకుంటూ సంచరించారు. అయితే ఈ డెడ్ బాడీ మొత్తం ఇటు జనగాం రోడ్లోను మొదటగా పాత సూర్యాపేటకి వెళ్ళారు. పాత సూర్యాపేటలో తమ నానమ్మకు చూపించిన అనంతరం జనగాం ఇది అరవపల్లి తిరుమలగిరి రూట్లో కూడా వెళ్ళారు. కానీ డెడ్ బాడీని ఎక్కడికి వేయాలో తెలియలేదు. ఈలోగా తెల్లవారు వస్తుంది, తెల్లవారితే కనుక మళ్ళీ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే వెళ్ళి తమ గ్రామ శివార్లోనే ఒక చెరువు కట్టపై పడవేసిన పరిస్థితి ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో మొత్తం ఇప్పటికే వాళ్ళ నానమ్మను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆమె నానమ్మ రెచ్చగొట్టడం వల్లనే వీళ్ళు ఇద్దరు మనమలు నవీన్, వంశీ ఏదో బైరు మహేష్తో హత్యలో పాల్గొన్నారో నవీన్ వాళ్ళ మనమళ్ళు, భార్గవి సోదరులు నవీన్, వంశీ కూడా వాళ్ళ నానమ్మ రెచ్చగొట్టడం వల్లనే పూర్తిగా హత్య చేసినట్లయితే పోలీసులు నిర్ధారణకు వచ్చిన పరిస్థితి. మరికొద్ది గంటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నిందితులను మీడియాకు చూపించి అసలు హత్య ఎలా జరిగింది, అసలు ఎందుకు జరిగిందో పూర్తి కారణాలు అయితే పోలీసులు వెల్లడిస్తారు. అనంతరం వారిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టే అవకాశం అయితే కనబడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే కేవలం ఈ సినీ తరహాలో నానమ్మ మనవలను పదే రెచ్చగొట్టడమే హత్యకు ఒక పరోక్షంగా కారణం కూడా పోలీసులు అయితే గుర్తించారు.